అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? సో నిన్న వీడియో అయితే బాగా వెళ్ళింది అనమాట. సో అలానే మీ సపోర్ట్ వల్ల మళ్ళీ వీడియోస్ అయితే నేను స్టార్ట్ చేశాను. సో ప్లీజ్ ఇలానే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కాలీఫ్లవర్ని అయితే నేను ఇక్కడ 70% కుక్ చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఉప్పు, కారము, తర్వాత ఏమో కార్న్ఫ్లవర్, మైదా ఇవన్నీ మిక్స్ చేసేసుకొని కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ముక్క అనేది గట్టి పట్టిద్ది అనమాట. ఇప్పుడు దీన్ని నేను గోబీ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. చాలా సింపుల్ వే. ఫ్రైకి సరిపడిన ఆయిల్లో నేనైతే ఫ్రై చేసేస్తున్నాను. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఐటమ్స్ అయితే ఇవే అనమాట. అయితే కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను గోబీ రైస్లో. ఆనియన్స్, చిల్లీ, తర్వాత కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కూడా కట్ చేసి పక్కన పెట్టి తిప్పుకుంటూ క్రిస్పీగా ఫ్రై చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల క్రిస్పీనెస్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. చూసారా క్రిస్పీగా అయితే ఫ్రై అయ్యి బటర్లోను ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. సాసులన్నీ వేసేసి ఇవి కూడా వేసేయాలి. అన్నీ మిక్స్ చేసేసుకొని రైస్ యాడ్ చేసుకోండి. అయితే గోబీ రైస్ అయితే రెడీ అయిపోయింది. దీని కాంబినేషన్ దీంతో కానిచ్చేస్తే